హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో పెన్షన్దారులకు అందరికీ అలర్ట్ అండి. ఏమంటే చాలా ఫేక్ పెన్షన్స్ అయితే ఉన్నారు, పెన్షన్దారులు అయితే ఉన్నారనేసి ఏపీ ప్రభుత్వం అయితే అనుకుంటుంది. దానికోసం వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అంటే ఫేక్ అంటే చాలా మంది అర్హత లేకుండా పెన్షన్స్ తీసుకుంటున్నారు. దాంట్లో నార్మల్గా ముసలి వాళ్ళైన పెన్షన్లు, అలాగే వికలాంగుల పెన్షన్లు, ఇలా చాలా రకాల పెన్షన్లు వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో వాళ్ళకి పెన్షన్లు అయితే ఇచ్చారనేసి ఈ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఏమంటే ఆ ఉన్న వాళ్ళందరినీ వెరిఫికేషన్ చేసి దీంట్లో నిజంగా ఎవరికైతే పెన్షన్ అందాలో వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలనేసి ఏపీ కూటమి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. దానికోసం పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు మరియు రేపు వెరిఫికేషన్స్, సచివాలయ పరిధిలో వెరిఫికేషన్స్ అయితే జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రజల్ని ఒక 13 క్వశ్చన్లు అయితే అడిగే అవకాశం అయితే ఉంది. ఈ 13 క్వశ్చన్లు ఏమి, అలాగే ఈ రోజు రేపు వెరిఫికేషన్స్ ఎక్కడ జరుగుతాయి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే వేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ప్రభుత్వ సంబంధించిన స్కీములు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు మన ఛానల్ అయితే ప్రతిరోజు వీడియో ఉంటుంది, కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే ప్రారంభించిందండి. ఇక్కడ ఎవరైనా అనర్హులుగా తేలితే వీళ్ళ పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి అయితే రాదు. అంటే వాళ్ళకి అర్హత లేదు అనుకుంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి ఆ పెన్షన్లు అయితే ఆపేస్తున్నారు. అలాగే పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాకు ఒక సచివాలయం అయితే ఎంచుకున్నారు. పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకున్న ఈ వీడియోలో. అంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఈ 9వ తేదీ 10వ తేదీ మాత్రమే ఈ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది ఒక ప్రాజెక్ట్ లాగా అయితే చేస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క సచివాలయం అయితే ఎన్నుకున్నారు. ఆ లిస్ట్ కూడా మనకైతే ఉంది. మరి అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. కాబట్టి ఏ జిల్లాకి ఏ సచివాలయం ఎన్నుకున్నారో కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా దీని వివరాలు అయితే తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్లు తీసుకునే లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. ఈ నెల 9, 10 తేదీల్లో అయితే తనిఖీలు అయితే చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక అయితే చేశారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ వార్డు సచివాలయాలు త్వరలో ఇదే విధంగా తనిఖీలు అయితే చేపడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ 2 రోజులు చేసే తనిఖీలు సక్సెస్ అయితే నెక్స్ట్ 15,000 గ్రామాలు, మన రాష్ట్రంలో ఉన్న 15,000 గ్రామ వార్డు సచివాలయాలు కూడా ఇదే విధంగా తనిఖీలు అయితే చేస్తారు ప్రతి పెన్షన్దారుని. ఇక బోగస్ పెన్షన్లు, అలాగే అనర్హుల పెన్షన్ల విషయంలో అయితే, అంటే వికలాంగులు ఇతర కేటగిరీలో కూడా అనర్హత పెన్షన్ పొందుతున్నారు చాలా మంది. అది ప్రభుత్వానికి చాలా ఫిర్యాదులు అయితే అందాయి. వాటి కోసం అనేసి ఈ వెరిఫికేషన్ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. పెన్షన్ తనిఖీలకు సంబంధించి షెడ్యూల్ విధి విధానాలను ఎస్సీఆర్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి వీరపాండ్యన్ అయితే ఉత్తర్వులు జారీ చేశారండి. తొలి విడతగా చేపడుతున్నట్లు పెన్షన్ తనిఖీ కార్యక్రమాన్ని ఈ నెల 9న ఒక్కరోజు పూర్తి చేసి 10 సాయంత్రం 5 కల్లా ప్రభుత్వానికి అధికారులు, సచివాలయ ఉద్యోగులు నివేదిక అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తనిఖీల్లో సచివాలయ సిబ్బందిని కాకుండా పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించింది. ఒక్కో సర్వే బృందం 40 మంది పెన్షన్దారులను ప్రత్యక్షంగా కలిసి వాళ్ళకి ఇచ్చిన యాప్లో అయితే ఆ వివరాలు అయితే సేకరించారు. దీనికోసం 13 క్వశ్చన్స్ అయితే, అంటే 13 ప్రశ్నలతో అయితే ఆ యాప్ని అయితే డిజైన్ చేశారు. మరి ఆ ప్రశ్నలు ఏమో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక ఈ సామాజిక పెన్షన్ తనిఖీకి వెళ్ళిన బృందానికి ప్రభుత్వం 13 ప్రశ్నలు అయితే సూచించింది. ప్రశ్నల వివరాలకు వెళ్తే, ఇక మొదటి ప్రశ్న ఏమంటే, పింఛనుదారుని స్టేటస్ను యాప్లో నివాసం ఉంటున్నారా లేక మరణించారా, అందుబాటులో లేరా అనే కాలంలో అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏమంటే కొంతమంది పింఛన్దారులు చనిపోయి కూడా ఉండొచ్చు ఈ 1 ఇయర్లో లే 6 మంత్స్లో. అలాంటి వారు బతుకున్నారా లేదా అనేది కూడా దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక కుటుంబ ఆదాయం, సెకండ్ క్వశ్చన్ వచ్చి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 ఆ పైన ఉందా. గ్రామీణ అంటే పల్లెల్లో అట్లా చోట 10,000 ఆదాయము, అలాగే సిటీస్లో పట్టణాల్లో ఉండే వాళ్ళకి 12,000 పైన ఆదాయం ఉందా లేదా అనేది క్వశ్చన్ అయితే అడుగుతారు. మీకు ఉంటే ఉంది అని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఇక మూడో క్వశ్చన్ వచ్చి లబ్ధిదారునికి లేదా కుటుంబానికి 3 ఎకరాలు అంతకంటే ఎక్కువ మాగాని కానీ, 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట కానీ, లేదా 2 కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా లేదా అని అడుగుతారు.
మీకుంటే ఉంది అని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఇక కుటుంబంలో ఎవరికైనా 4 చక్రాల వాహనం కలిగి ఉన్నారా? 4 చక్రాలంటే కార్ గానీ, ట్రాక్టర్ గానీ, లేదా ఆటో ఇట్లా అంటే పెద్ద ఆటోస్ వస్తాయి కదండీ! మినీ ఆటోస్. అలాంటివి 4 చక్రాల ఆటోస్ ఏమన్నా ఉన్నాయా? లేవా? అనేది అడుగుతారు వాళ్ళు. మీ దగ్గర ఉంది అంటే ఉంది చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఇక 5వ క్వెషన్ వచ్చి అదే విధంగా కుటుంబంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షనర్ ఎవరైనా ఉన్నారా? అంటే మీ కుటుంబంలో గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగి కానీ, అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేకపోతే ఆల్రెడీ పని చేసి రిటైర్ అయ్యి వాళ్ళు పెన్షన్స్ తీసుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి కూడా అడుగుతారు. ఒకవేళ అంటే ఉన్నారు అని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఇక 6th క్వెషన్ వచ్చి కుటుంబం సరాసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉందా అని అడుగుతారు. సరాసరి అంటే మొత్తం సంవత్సరంలో తీసుకుంటారండి. సంవత్సరంలో ఆ సరాసరి తీసుకుంటే 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా అనేసి అడుగుతారు ప్రశ్నలు. దాన్ని బట్టి మీరు చెప్పండి సమాధానం. అంటే మీకు టోటల్ సంవత్సరానికి ఎన్ని యూనిట్లు కాలింది అనేసి టోటల్ వేసి దాన్ని యావరేజ్ అయితే తీసుకుంటారు. ఇక 7th క్వెషన్ వచ్చి మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా? అంటే 1000 స్క్వేర్ ఫీట్ స్థలం ఉందా లేదా? అంటే మున్సిపల్ ప్రాంతాల్లో అంటే మీ ఏరియా మున్సిపాలిటీ కిందికి వస్తుందా లేదా పంచాయతీ కిందికి వస్తుందా అది అయితే చూసుకోండి. ఒకవేళ మున్సిపాలిటీ కిందికి వచ్చిందంటే అక్కడ 1000 స్క్వేర్ ఫీట్ స్థలం మీకు గన ఉంటే అది ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఇంకా 8వ ప్రశ్న వచ్చి కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? అంటే మీ కుటుంబంలో మీ రిలేషన్స్లో ఉంటారు కదా, అమ్మ నాన్న కానీ లేకపోతే అన్న తమ్ముళ్ళు కానీ, వీళ్ళల్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని అడిగితే కడుతున్నారని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఇక 9వ ప్రశ్న వచ్చి కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా అని అడిగితే దానికి ఎస్ ఆర్ నో మీ ఇష్టం. ఇక నెక్స్ట్ 10వ క్వెషన్ పింఛన్దారు వికలాంగత్వం కలిగి ఉన్నారా? అంటే పింఛన్దారు ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో అంటే ఎవరినైతే క్వశ్చన్ అడుగుతాం వాళ్ళకి నిజంగా అంగవైకల్యం ఉందా లేదా అనేసి అయితే అడుగుతారు. అది వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. ఇక 11వ క్వశ్చన్ పింఛన్దారుని రీఅసెస్మెంట్ అంటే వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారా? అంటే వాళ్ళు ఏమన్నా బయట వైద్య పరీక్షలు ఏమైనా చేసుకుంటున్నారా లేదా అనేది కూడా క్వశ్చన్ అడుగుతారు. దానికి అవునంటే అవునని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఇక ఆయా ప్రశ్నలకు సమాధానం నమోదు చేసిన అనంతరం పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా లేదా అనే వివరాలు తనిఖీ చేసే ఉద్యోగి అయితే తన యాప్లో అయితే నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం పింఛన్దారుని ఫోటో అయితే క్యాప్చర్ చేసుకుంటారు. ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది. అంటే మొత్తం ఈ 13 ప్రశ్నలు అడిగిన తర్వాత మీ ఫోటో అయితే వాళ్ళు తీసుకుంటారండి. వాళ్ళ యాప్లో నుంచే ఫోటో తీసుకుంటారు. అలాగే థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఏమంటే వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఈ 13 ప్రశ్నలు మీరు అంటే తెలుసుకొని వాటికి ఏం చెప్పాలనేది వెరిఫికేషన్ వాళ్ళు వచ్చినప్పుడు అయితే చెప్పండి. అలాగే వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర సిద్ధంగా పెట్టుకోండి. ఏమంటే ఒక్కోసారి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీ ఓటర్ ఐడి కానీ, మీరు వికలాంగులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ అడిగే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇంకా మరిన్ని వివరాలతో మరో వీడియో అయితే చేద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.